పర్యటించి సమాచారాన్ని చేరవేసిన జ్యోతిని హర్యానాలో అరెస్ట్ చేశారు. ఇక అటు హర్యానాలో పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని ఆరోపిస్తున్నారు పోలీసులు. హర్యానాలో యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్ అయ్యారు. హర్యానాలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్న జ్యోతిరాణిని అరెస్ట్ చేశారు పోలీసులు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కి చేరవేసినట్లుగా గుర్తించారు పోలీసులు. జ్యోతితో పాటు మరో 6గురు అరెస్ట్ అయ్యారు. ట్రావెల్ వీసా కింద పాకిస్తాన్ లో పర్యటించి సమాచారాన్ని చేరవేసిన జ్యోతిని హర్యానాలో అరెస్ట్ చేశారు. ఇక అటు హర్యానాలో పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ అరెస్ట్ అయ్యాడు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ కి వెళ్లి ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హర్యానా పటియాలలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు దేవేంద్ర. ఫేస్బుక్ లో గన్ తో ఫోటోలు పోస్ట్ చేయడంతో దేవేంద్రపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ ను పాకిస్తాన్ ఐఎస్ఐ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ సైనిక స్థావరాల వివరాలు ఇతర రహస్యాలను పాకిస్తాన్ కి దేవేంద్ర సింగ్ అందించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ కి వెళ్లి ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హర్యానా పటియాలలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు దేవేంద్ర. ఫేస్బుక్ లో గన్ తో ఫోటోలు పోస్ట్ చేయడంతో దేవేంద్రపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ ను పాకిస్తాన్ ఐఎస్ఐ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలు ఇతర రహస్యాలను పాకిస్తాన్ కి దేవేంద్ర సింగ్ అందించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.